నల్గొండ జిల్లా హాలియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరెంటు కోతలను నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కరెంటు మోటార్స్తో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అబద్ధాల హామీలతో రేవంత్ గద్దెనెక్కిందంటూ నినాదాలు చేశారు. రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ పవర్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేత నోముల భగత్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. నీళ్ళు పైకెత్తాలంటే కరెంట్ ఇవ్వాలి కదా సార్. కరెంటు లేకపోతే ఏం చేయాలి సార్? మాకు అది బాధ అంటున్నాం. వారంలో అయిపోయినా మళ్ళీ అయిపోయినా కానీ పెద్ద ఎత్తున ఇంకా వందలాది మందిగా వచ్చి మీ ఆఫీస్ ముట్టడిస్తాం ఖచ్చితంగా. ఇది మాత్రం వదిలిపెట్టేది లేదు. సరే, మీరు హామీ ఇస్తున్నందుకు మీ హామీ మేరకు లేస్తున్నాం. ఇక్కడ ఎట్లాంటి మళ్ళీ నిర్విరామంగా మాకు 3 ఫేజ్ కరెంట్ నాణ్యంగా రాకపోతే మాత్రం తక్షణమే మీ ఆఫీస్ని ముట్టడిస్తాం. అది ఖచ్చితంగా జరుగుతుంది సార్. సార్ మేము ఏమంటున్నాము, మీరు ఏ మీటింగ్ అయినా ఉంటుంది, మాకు కావాల్సింది ఏంటంటే రైతులకు. నల్గొండ జిల్లా హాలియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరెంటు కోతలను నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కరెంటు మోటార్లతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అబద్ధాల హామీలతో రేవంత్ గద్దెనెక్కారంటూ నినాదాలు చేశారు. రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ పవర్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేత నోముల భగత్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. కాగా నల్గొండ జిల్లా హాలియాలో అయితే ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ కూడా రైతులు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గంకి రానున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు రైతాంగంకు ఇవ్వాల్సినటువంటి నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేసిన తర్వాతనే ఇక్కడికి రావాలంటూ కూడా ఇదంతా రైతులపై అంటే దేవులపై వేసినటువంటి ఒట్లు అన్ని కూడా రైతులపై వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా కపట ప్రేమగా చూపిస్తున్నారంటూ ఇటు రైతులు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు భారీగా ఈ కార్యక్రమానికి సమీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో మొత్తంగా అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంతో మొత్తంగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఆందోళనకారులకు ఇటు పోలీసులకు కూడా మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే అక్కడ ఉన్నారో మోటార్లతో కాలిపోయినటువంటి మోటార్లతో సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ సప్లై ఇవ్వకపోవడమే మోటార్లు కాలిపోతున్నాయంటూ కాలిపోయినటువంటి మోటార్లను తీసుకొచ్చి రోడ్డుపై పెట్టి అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా టోటల్ గా అక్కడ దాదాపు 2 గంటల సేపు భారీగా ట్రాఫిక్ 2 గంటల సేపు ఈ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంబంధించి కూడా టోటల్ గా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, స్తంభించిందని చెప్పొచ్చు. అంటే వరుణయాగం కార్యక్రమం ఈ నెల సీఎం రేవంత్ రెడ్డి వరుణయాగం కార్యక్రమంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రానున్నటువంటి నేపథ్యంలో కూడా దానికంటే ముందు 12 గంటల కరెంటు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత నోముల భగత్ తో పాటు రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఈ ధర్నాతో ఈ రాష్ట్ర రోకోకు సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అయితే ఆందోళనకారుల మధ్య ఇటు రైతుల మధ్య ఇటు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా టోటల్ గా ఇక్కడ ఏదైతే హాలియాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి ఏదైతే ధర్నా ఉందో ఈ ధర్నాకు సంబంధించి కూడా భారీగా రైతులు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సమీకరించినటువంటి నేపథ్యంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పొచ్చు. టోటల్ గా సీఎం రేవంత్ రెడ్డి విధానాలను వెనక తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాగా రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రానియండి, మీరు కూడా అందరికి మంచిగా సహకరించండి. హోమం చేయాల్సిందే, వర్షాలు పడాల్సిందే. విద్యుత్ నాణ్యమైన విద్యుత్ గోవింద హరి గోవింద. ఇదేమి పాలన, ఇదేమి పాలన. ఇవ్వాలి రైతులకు నాణ్యమైన విద్యుత్తులు వెంటనే, రైతులకు నాణ్యమైన విద్యుత్తులు వెంటనే. ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన.